బీరకాయ కర్రీకి ఫస్ట్ బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి తగినంత వాటర్ పోసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత శనగ్గింజలను తీసుకొని వేయించుకోవాలి. వాటిని మిక్సీలో వెల్లుల్లిలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ, టమాటో, కరివేపాకు అండ్ శనగపప్పు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఆయిల్ అండ్ పోపు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటాను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత కారం, మీరు ఎక్కువ కారం తినేలా ఉంటే ఎక్కువగా వేసుకోండి, మీకు ఎంత సరిపోవాలో అంత వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూను వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఈ ఉడికించుకున్న బీరకాయ ముక్కల్ని ఫ్యాన్లోకి వేసేయాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగగింజలు, వెల్లుల్లిపాయలు పౌడర్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బీరకాయ కర్రీ రెడీ. బీరకాయ కర్రీని చపాతీ